అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు నరసింహులు, మాది బనవాసి గ్రామం. ఇక్కడ కందాతి పంచాయతీలో వెంకటగిరి గ్రామంలో బొప్పాయి సాగు చేస్తున్నా. 12 ఎకరాల కౌలు తీసుకొని దాంట్లో ఆర్గానిక్ తోటి మిరప అండ్ బొప్పాయి పండిస్తున్నా. తర్వాత ఈ బొప్పాయి పండిన వల్ల ఏమంటే భూసార సాంద్రత పెంచాలని ఆర్గానిక్ మందులు వాడుతున్నాను. దీంట్లో దిగుబడి ఎక్కువ, పెట్టుబడి తక్కువ. రైతు లాభసాటి కోసం చేయాలని కృషితో అందరూ నాతోటి నా కాక ప్రతి రైతులు నాతో ఫాలో కావాలని చూస్తున్నామని చెప్పి ఫస్ట్ మామూలుగా కలకత్తా, తర్వాత ఇటు ఢిల్లీ పోయేవి. ఇప్పుడు ఆర్గానిక్ మందులు వాడడం వల్ల దుబాయ్ పోయింది మన ఫస్ట్ కోత. దుబాయ్కి వచ్చేసి వాళ్ళు వచ్చి అడిగినారు క్వాలిటీ బాగుందని. తర్వాత సరుకు వచ్చేసి 2.5 టన్నులు పోయింది. టన్ను వచ్చేసి 2400. ఒక టన్ను వచ్చేసి 24,000 వస్తుంది రేటు. ఫస్ట్ కోతకే పెట్టుబడి వచ్చింది. ఇంకా రావాలని ఒక 3 లక్షల దాకా రావాలని కోరుతున్నాం. ఇంకా ఎంత వస్తుందో తెలియదు. ప్రస్తుతానికి నీళ్ళు పొలంలో తగ్గిన వలన మనకు దిగుబడి ఎంత వస్తుందో ఇంకా అంచనా వేయలేదు. మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి ఇప్పుడు దాకా ఒక 70,000 పెట్టేసినాము. ఫస్ట్ కోతకే 70,000 వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మిగతా అంతా కౌలు డబ్బులు, తర్వాత మామూలు మేము కష్టపడింది ఇంత రావాలని కోరుతున్నాం. ప్రోత్సహించే వీళ్ళు హార్టికల్చర్ వాళ్ళు, తర్వాత నేను రైతులు ఇలా మామూలు ఫర్టిలైజర్ పెట్టడం వల్ల డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది. దాని నుంచి ఆర్గానిక్ ఫాలో అవ్వదామని చూస్తున్నా. దాని ప్రోత్సాహం ఆఫీసర్లు వాళ్ళు వస్తున్నారు, చేసి చెప్తున్నారు. మేము కానీ ప్రతి రైతుకి ఇట్లానే భూమి సర్వంతం చేయాలని ఆర్గానిక్ వాడుతున్నాం. ప్రతి రైతుకి ఆర్గానిక్ వాడాలని చూస్తున్నాం. మామూలు పశువుల ఎరువు, తర్వాత సేంద్రియ ఎరువులు అలాంటివి వాడి మంచి దిగుబడి తీయాలని, పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి రైతుకి సలహా ఇచ్చేది అదే కావాలని కోరుకుంటున్నాము. అందరికీ నచ్చజెప్పే సూచన చూస్తున్నాము. ఇంకా మీలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే చేస్తే ఇంకా రైతులు ముందుకు వస్తారని చూస్తున్నాం. ఇంకా లాభం అంటే ఎంత వస్తుంది నీళ్ళు బట్టి, తర్వాత రేట్ని బట్టి. రేట్ డౌన్ అయిందనుకో ఎంత వస్తుందో తెలియదు. ప్రస్తుతానికి ఈ ఉన్న మార్కెట్ రేట్ అయితే కనీసం 3 లక్షల దాకా 3 లక్షల దాకా రావాలని కోరుకుంటున్నాను. నా పేరు హనుమంతు. 2 ఎకరాలు పప్పాయి వేసినాను. ఏమి మిరపేసిన లాస్ ఏమే ఇట్లా ఉల్టు తిరిగినాం. కొద్ది మేలు కాయ పెరగాలి. ఇంకా ఒక 2 లక్షలు పెట్టినాను, 2 లక్షలు ఆదాయం వచ్చినది. తీసుకుపోతారు వాళ్ళు వచ్చి, మేము చేను వచ్చి వస్తుపోతారు వాళ్ళు. నగరే అండి, అక్కడ ఎక్కడ తీసుకుపోతారో తెలియదు నాకు. బెంగళూరు, ఢిల్లీ. 2 ఎకరాలు పప్పాయి తోటనా మిరపేసింటే నష్టం వచ్చింది. పప్పాయి మేలు 2 లక్షల పెట్టుబడి పోగా పైన లాభం 2 లక్షలు వచ్చింది. ఇంకా కాయలు ఇంకా 2 లక్షలు 3 లక్షల కాయలే ఉన్నాయి. ఇంకా ఈ కాయలు మొత్తం బెంగళూరు ఎక్స్పోర్ట్ పోతుంది. బెంగళూరు నుంచి అవతల దుబాయ్, ఆ తర్వాత ఢిల్లీ కూడా పోతూ ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ అట్లా పోతూ ఉంటుంది. మిరప కన్నా పప్పాయి చాలా మేలు. పెట్టుబడి పోగా కనీసం 1% పెట్టుబడి పోతే 3% లాభమే ఉంటుంది, నష్టమే ఉండదు. మంచి పంట, మంచి సీడ్ ఇస్తారు. పప్పాయి మేలునా. దీనివల్ల ఖర్చు తక్కువ. ఒకసారి మనం వేసేసినాం అనుకో 7 నెలలకు వస్తుంది మన పంట. ఒకసారి వేసేస్తే దాంట్లో ఓన్లీ కలుపు ఇంకా ఎరువులు వేసుకుంటూ ఉండాల్సిందే. దానికి ఇంకా మనుషులు కూడా తక్కువే పడతారు. కూలీలు అంటే చాలా తక్కువ మంది పడతారు. చాలా మేలు. అంటే ఒకసారి వేసేస్తే చాలు, 7 నెలల తర్వాత కటింగ్ వస్తుంది. 7 నెలల దాకా మనం ఎరువులు వేసుకుంటా కలుపు తీసుకుంటా ఉంటే చాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.